పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర దాడులతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం తుర్కియేలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తన దృష్టిలో ఇరాన్తో చర్చల అధ్యాయం ముగిసిపోయిందని, ఇకపై వారితో సమయం వృధా చేస్తూ ఎలాంటి డీల్స్ చేయనని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో శాంతియుతంగా అంత్యక్రియలు జరుపుకోమంటే ఇరాన్ బలగాలు ఏకంగా 3 అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడ్డాయని, అందుకే ప్రతిచర్యగా ఆ దేశంలోని ప్రమాదకర శక్తులు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి నిల్వ కేంద్రాలే లక్ష్యంగా గత రాత్రి అత్యంత శక్తిమంతమైన ప్రతీకార దాడులు చేశామని ట్రంప్ వెల్లడించారు. అగ్రరాజ్యం చేసిన ఈ దాడులపై ఇరాన్ సైన్యం తీవ్రంగా మండిపడుతూ అమెరికానే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించడమే కాకుండా బహ్రెయిన్, కువైట్ల్లోని 85 యుఎస్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడంతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో హార్ముజ్లో చమురు రవాణా తిరిగి ప్రారంభమైనప్పటికీ ఇరాన్ పదే పదే ధిక్కారానికి పాల్పడడంతో ఈ తాజా సైనిక ఉద్రిక్తతలు మళ్లీ మొదటికొచ్చాయి. అయితే తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ చివరగా ఇరాన్ ప్రతినిధులు తన వద్దకు వచ్చి మాట్లాడితే చర్చలకు అనుమతిస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.